ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కించి అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక గట్టి ప్లాన్ వేశారు. ఇప్పటికే పేదల కోసం P4 అనే ఫార్ములాను అమలు చేస్తున్న ఆయన ఇప్పుడు జిల్లాల్లో పరిశ్రమలు రావడానికి, ఉద్యోగాలు పెరగడానికి కలెక్టర్ల కోసం 3C అనే కొత్త మంత్రాన్ని తెచ్చారు. ఇకపై కలెక్టర్లు అంటే కేవలం ఆఫీసుల్లో కూర్చొని ఫైళ్లు చూసేవారు మాత్రమే కాదు, తమ జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి పెట్టుబడులను పట్టుకురావాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ 3C మంత్రం మొదటిది కమిట్మెంట్. అంటే కలెక్టర్లు తమ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో, అక్కడ ఏ పరిశ్రమలు పెడితే బాగుంటుందో ఒక బాధ్యతగా గుర్తించాలి. రెండోది కన్వీనియన్స్. పారిశ్రామికవేత్తలను కలిసి మా జిల్లాలో వనరులు ఉన్నాయి, భూమి ఉంది, కరెంటు ఉంది, ఇక్కడ పెట్టుబడి పెడితే మీకు లాభం ఉంటుంది అని వాళ్ళను ఒప్పించగలగాలి. ఇక మూడోది కోఆపరేట్. పరిశ్రమ పెట్టాలనుకునే వారికి ఏవైనా అడ్డంకులు ఎదురైతే ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంపద సృష్టించడం. రాష్ట్రంలో సంపద పెరిగితేనే పేదరికం పోతుందని చంద్రబాబు నమ్మకం. అందుకే కలెక్టర్ల పనితీరును కేవలం పరిపాలనతోనే కాకుండా వాళ్ళు జిల్లాకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు, జిల్లా ప్రజల తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనే అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. జిల్లాల మధ్య కూడా పోటీ పెరగడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. ఉదాహరణకు సముద్ర తీరం ఉన్న జిల్లాలు అయితే ఓడరేవుల అభివృద్ధిపై, ఐటీ సౌకర్యం ఉన్న చోట సాఫ్ట్వేర్ కంపెనీల పైన కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇలా ప్రతి జిల్లా తనకున్న ప్రత్యేకతను వాడుకుని అభివృద్ధి చెందాలన్నదే ఈ వ్యూహం లక్ష్యం. ఈ కొత్త ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ పెట్టుబడుల స్వర్గధామంగా మార్చి ఇంటింటికి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.